హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం మునగాకు గురించి దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ములక్కాళ్ళ గురించి చెప్పుకుందాం. ఈ ములక్కాళ్ళను సాంబార్లో వేసుకోవచ్చు, ములక్కాడ టొమాటో కర్రీ చేసుకోవచ్చు, ములక్కాడ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు మనం ములక్కాడ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా నేను 4 ములక్కాళ్ళను మా చెట్టువి ఫ్రెష్గా తెంపి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఈలోపు 75 గ్రాముల చింతపండు, 4 ములక్కాళ్లకు 75 గ్రాముల చింతపండు పడుతుంది. ఇందులో పొట్టు, నార ఏమైనా ఉంటే తీసి హాట్ వాటర్ పోసి నానపెట్టుకోవాలి. చింతపండు నానేలోపు ఆరిన ములక్కాళ్లను మరోసారి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు మనకు కావలసిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి 150 గ్రాముల ఆయిల్ పోసి వేడి చేయాలి. వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేస్తే అందులో ఉండే గుజ్జు కరిగిపోతుంది. అందుకని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 2 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు 2 వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి 3/4 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, 1 స్పూను జీలకర్ర మెంతుల పౌడరు, గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కొంచెం బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు నానిన చింతపండు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన పోపు పెట్టుకున్న ఆయిల్ కూడా వేసి అన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన మునక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇది ఒక డబ్బాలో లేదా గాజు బాటిల్లో ఎత్తి పెట్టుకుంటే 3-4 మంత్స్ తినొచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.